నమస్తే. అమెరికా వాళ్ళు చంపేసినటువంటి ముగ్గురు భారతీయుల మీద జరుగుతున్న చర్చ. ఈ చర్చ ఏమో గాని భారతదేశ యొక్క ప్రభుత్వము రియాక్ట్ అయినటువంటి తీరే బాగాలేదు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు సెటబెల్లో దగ్గర గల్ఫ్ ఆఫ్ ఓమన్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముస్ ఇక్కడ ఈ ట్యాంకర్ దగ్గర అంటే హోర్ముజ్ అని ఒకటి ఉండేది. అక్కడ ఒక షిప్లో ఆయిల్ తీసుకొస్తున్నారని అమెరికా వాళ్ళు ఆరోపణ. బాంబేసి ఆ షిప్ని అటాక్ చేస్తే దాంట్లో ముగ్గురు చనిపోయారు. ఒకటి పతనాల సురేష్, ఆదిత్య శర్మ అంటే శివానంద్ చౌరేషి అనేటువంటి ముగ్గురు భారతీయులు దాంట్లో చనిపోవడం జరిగింది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే కొంత అనుమానం రావచ్చు, అసలు ఇంతగా షిప్ ఎవరిది, ఎందుకు దాని మీద దాడి చేశారు అమెరికా వాళ్ళు అంటే, అమెరికా వాళ్ళు చెప్పారు ఇరాన్ అమెరికా యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇరాన్ నుంచి ఎవరైనా సరే మీరు ఆయిల్ కొంటే మేము ఒప్పుకోము అని వాళ్ళ మిత్రపక్షాలకు సంబంధించిన మిత్ర దేశాలకు చెప్పారు. ఏంటంటే మీరు ఆయిల్ కొనొద్దు అని ఇరాన్ నుంచి. సో ఇప్పుడు అమెరికా వాళ్ళకి అనుమానం వచ్చింది ఏంటంటే వీళ్ళు ఆయిల్ ఇరాన్ నుంచి స్మగ్లింగ్ చేస్తున్నారంటే మేము కొనొద్దంటూ కొనుక్కొని తీసుకెళ్తున్నారని అనుమానం వచ్చింది వాళ్ళకి. దాని మీద బాంబు వేశారు. దాంతోపాటు దాంట్లో భారతీయులు కొంతమంది ప్రయాణిస్తున్నారు, వాళ్ళలో ముగ్గురు చనిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది భారతదేశం మీద దాడి కానప్పటికీ కూడా దానిలో భారతీయులు ఉన్నారు కాబట్టి, భారతీయ ప్రజలు కూడా ఉన్నారు కాబట్టి, పోనీ ఆ ఆయిల్ భారతదేశానికి వస్తుందనేటువంటి ప్రూఫ్ కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇంటర్నేషనల్ షిప్పింగ్ చేసే వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఏదో కంట్రీలో షిప్ని రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇప్పుడు మన ఆటో, బస్సు, కారు రిజిస్ట్రేషన్ అయినట్టు షిప్పులు రిజిస్ట్రేషన్ అవుతుంది. ఏదో కంట్రీలో షిప్ రిజిస్ట్రేషన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ కంపెనీ, అది నడిపేటువంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీ వేరే దేశంలో ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఏమో ఒక దేశంలో ఉంటుంది, ఆ నడిపే కంపెనీలు వేరే దేశంలో ఉంటారు. ఆ షిప్ ఒక దేశం నుంచి ఒక దేశానికి ఆయిల్ తీసుకెళ్తూ ఉంటారు, వేరే దేశానికి తీసుకెళ్తూ ఉంటారు. కాబట్టి అదంతా ఏంటంటే వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని ఒక ఒక విలేజ్గా, గ్లోబల్ విలేజ్ కాన్సెప్ట్ ఉండేది. ఇంటర్నేషనల్ బిజినెస్ మొత్తం కూడా ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒక సంస్థ పెట్టేసి హైదరాబాద్లోనేమో రిజిస్ట్రేషన్ జరిగిద్ది, విజయవాడలో ఆఫీస్ పెడతాడు, తిరుపతి నుంచి కర్నూలుకి తిప్పుతూ ఉన్నాడు అనుకో లారీని, అలా తిప్పుతూ ఉంటారు వీళ్ళు. ఇంటర్నేషనల్గా ఒక సంస్థ ఒకరి దగ్గర రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇప్పుడు అది ఆయిల్ ఎక్కడికి తీసుకెళ్తుందో ఎవడికి తెలియదు. అదేమో రిజిస్ట్రేషన్ ఏమో ప్లేట్ ఫ్లాగ్ ఏదో చూశాను ఇక్కడ. ఓకే, ప్లాట్యూ ఫ్లాగ్ ఏదో ఉందండి, అక్కడ రిజిస్ట్రేషన్ అయింది. ఆ చిన్న దేశంలో రిజిస్ట్రేషన్ అయింది. అది ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకెళ్తుంది, దాంట్లో భారతీయులు ఉన్నారు ముగ్గురు. అది మరి భారతదేశానికి తీసుకొస్తున్నారా, వేరే దేశానికి తీసుకెళ్తున్నారా అనేది ఆధారాలు లేవు. అమెరికా వాళ్ళు అంటారు మీరు ఇక్కడి నుంచి ఆయిల్ తీసుకెళ్తున్నారు కాబట్టి మేము చంపేసామని చెప్పి అమెరికా వాళ్ళు చెప్తున్నారు. ఓకే, మరోవర్ మేము భారతదేశం మీద అటాక్ చేయలేదు, వేరే దేశం షిప్, అది మా గైడ్లైన్స్ ఫాలో అవ్వలేదు కాబట్టి చంపేసామని చెప్పి అమెరికా వాళ్ళు చెప్తున్నారు. ఏది ఒకసారి, ఇంకొకసారి ఏమో చంపింది మేము కాదు ఇరాన్ వాళ్ళు చంపారని వాళ్ళు ఒకరి మీద ఒకరు తిట్టుకున్నారు. మేమేయలేదు అని ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటున్నారు వాళ్ళు. ఏదైనా సరే దాంట్లో ముగ్గురు భారతీయులు చనిపోయారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అఫ్కోర్స్ మన గవర్నమెంట్ రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అయ్యి మన భారతీయులు చనిపోయారు కాబట్టి తగిన రీతిలో రియాక్ట్ అవ్వలేకపోతున్నాను. ఎందుకంటే అక్కడ ట్రంప్కు భయపడుతున్నాడని చాలా రోజుల నుంచి చెప్తున్నారు కదా మన వాళ్ళు, ట్రంప్కి భయపడుతున్నారని. ఫార్మల్ ప్రొటెస్ట్ని లాడ్జి చేయకుండా, ఫార్మల్ ప్రొటెస్ట్ని ఏమంటారు గొడవ చేయకుండా ఏదో ఒక చిన్న ప్రొటెస్ట్ కైండ్ చేశారనమాట. ఫార్మల్గా యుఎస్ వాళ్ళకి ఒక ఉత్తరం పంపించి ఎందుకు మా వాళ్ళని చంపేశారు చెప్పండి అన్నారు భారతదేశం. సో సివిలియన్ షిప్పింగ్ మీద ఇలా వేయటం అనేది కరెక్ట్ కాదు. సివిలియన్ షిప్పింగ్ అది ఆయిల్ ట్యాంకర్ కాదని చెప్పి మనోళ్ళు ఏదో అంటాం. ఓకే, సీనియర్ యుఎస్ అఫీషియల్స్ వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళతో మేము డైరెక్ట్గా మాట్లాడామని మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ చెప్పారు.
మన భారతదేశానికి సంబంధించిన షిప్పులు అవన్నీ మానిటర్ చేస్తున్నారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇండియన్ సిటిజన్స్ చనిపోతే మనం భారతదేశం స్పందించాల్సినంత తీవ్రంగా స్పందించలేదు. ఎందుకు? ట్రంప్ అంటే భయమా అనేటువంటి ఆరోపణ భారతదేశంలో చాలామంది చేస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో ఫ్రెండ్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని చెప్పి రీసెంట్గా 12 సంవత్సరాలు కంప్లీట్ చేసిన సందర్భంగా కంగ్రాచులేషన్స్ మోడీ ఫర్ కంప్లీటింగ్ 12 years అని ట్రంప్ ట్వీట్ చేశాడు. వీళ్ళిద్దరు థ్యాంక్స్ చెప్పుకున్నారు. ఇక్కడ 3 సిటిజన్స్ చంపేశారు అమెరికా వాళ్ళని చెప్పేసి భారతీయుల మీద ఆరోపణలు జరుగుతున్నాయి. సో ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషను, అకౌంటబిలిటీ, మనోళ్ళు ఇండిపెండెంట్గా ఇన్వెస్టిగేషన్ చేయండి, అకౌంటబిలిటీ తీసుకొని డిమాండ్ చేయాల్సింది పోయి మనోళ్ళు తగినంత రీతిలో చేయలేదు అనేటువంటి ఆరోపణలు అపోజిషన్లు చేస్తున్నారు. స్ట్రాటజిక్ అటానమీ అనే దాన్ని మీరు టెస్ట్ చేస్తున్నారు. మీకెందుకు చెప్పాలి? మేము ఇరాన్ నుంచి ఆయిల్ తెచ్చుకుంటే మీకెందుకు చెప్పాలి? అమెరికా వాళ్ళు ఎందుకు అడ్డుపడాలి? మీరు చెప్తేనే మేము కొనాలి, లేదా మేము కొనకూడదా అనేటువంటి అటానమీ అనే దాన్ని ప్రశ్నించలేకపోతున్నారు ట్రంప్ దగ్గర అనేటువంటి ఆరోపణలు వీళ్ళు చేస్తున్నారు అపోజిషన్ వాళ్ళు. ది గవర్నమెంట్ అనేది సేఫ్టీ, ఇండియన్ సేఫర్స్ని సేఫ్టీగా చూసుకొని ఇలాంటి కన్ఫ్లిక్ట్ జోన్స్లో ఫారెన్ పాలసీ పర్ఫెక్ట్గా పెట్టుకోకుండా సరెండర్డ్ ఆఫ్ పాలసీ, అదే నరేంద్ర సరెండర్ అని రాహుల్ గాంధీ అన్నాడు కదా, ఆ ఫారెన్ పాలసీ ఫెయిల్ అయిందని అఖిలేష్ యాదవ్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి, ఎస్టర్డే అఖిలేష్ యాదవ్ స్పోక్ ఇన్ ద ప్రెస్ మీట్ అండ్ సెడ్ ద the foreign policy is a defective foreign policy, something like that. Opposition people are talking like that. So whatever, ultimately here there is a question. The question is that just merely summoned diplomats, it may not be appropriate or sufficient response when 3 citizens of India have been killed. Just giving a summon is not sufficient. There should be transparency, there should be transparent dialogue, questioning the other people should be there. If protection of seafarers, మనం చూడాలి. ఇప్పుడు సీఫరర్స్, నాట్ సీఫర్స్, ఈ సీఫరర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ మ్యారిటైమ్ వర్క్ ఫోర్స్ అక్కడ చేసేటువంటి ఉద్యోగం చేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళకి రక్షణ ఏంటి అనేది కల్పించాల్సిన బాధ్యత ఇంటర్నేషనల్గా ప్రభుత్వానికి ఉంది. సో మనం అమెరికాని గట్టిగా చెప్పలేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుంది అనేటువంటి ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నారు. అది ఫారెన్ పాలసీలో తప్పు ఉంది, ఎక్కడో తప్పు జరుగుతుందని. ఓకే, బట్ యుఎస్ వాళ్ళు ఏమంటారంటే, మేము ఇదిగోండి ఒక నేషనల్ బ్లాక్ కోడ్ పెట్టాము, ఇది ఇక్కడ రూల్స్ పెట్టాము, ఆ రూల్స్ అతిక్రమించారు, అది ఇండియా షిప్ అని మాకు తెలీదు, ఆయిల్ తీసుకెళ్తామన్నారు, ఇరానియన్ ఆయిల్ తీసుకెళ్తున్నారు దొంగతనంగా, అందుకని బాంబులు వేసాము అని చెప్పారు. ఒకరు చెప్పారు, ఇంకొకరేమో అసలు మేము వేయలేదు, వాళ్ళు ఇరాన్ వాళ్ళు కొట్టారని చెప్తున్నాడు. అసలు అది క్లియర్గా లేదు. వాళ్ళు ఏం తీసుకెళ్తున్నారు, అసలు నిజంగా ఆయిల్ తీసుకెళ్తున్నారో అనేది కూడా తెలియదు. మన ఇండియా వాళ్ళు ఏమన్నారు, ఏమంటారు, మనుషులు వెళ్ళేటువంటి షిప్ అన్నారు, అది ఆయిల్ షిప్ కాదు, మనుషులు వెళ్ళే షిప్, దాని మీద నువ్వు సిటిజన్స్ మీద అటాక్ చేసావు అంటే వాళ్ళేమో ఆయిల్ షిప్ అంటారు, ఇదేమో మనుషులు వెళ్ళే షిప్ అంటారు. అసలు ఆ షిప్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఏంటి, ఇదన్నీ ఇది కూడా కాంట్రవర్సీ ఉంది వీళ్ళందరి మీద. ఈ కాంట్రవర్సీ ఇప్పుడు మనం కొద్దిగా చూస్తే, ఇప్పుడు ఆ కంపెనీ ఓనర్, ఇప్పుడు కంపెనీ ఎవరిది, ఎంటీ సెటబ్లో ఇది ఆయిల్ ప్రోడక్ట్ ట్యాంకర్, ఇది ఆ కంపెనీది ఆయిల్ ప్రోడక్ట్ ట్యాంకర్లే ఉంటాయి. ఇట్స్ నాట్ పలావ్ ఓకే, పలావ్ అనేటువంటి ఒక చిన్న పసిఫిక్ కంట్రీ, పలావ్లో రిజిస్ట్రేషన్ అయింది, ఫ్లాగ్ ఆఫ్ పలావ్ అంటారు, ఫ్లాగ్ ఆఫ్ పలావ్లో అది రిజిస్ట్రేషన్ అయిందంట. దాంట్లో 24 మంది ఇండియన్స్ ఉంటే వాళ్ళలో 3 చనిపోయారు, మిగతా వాళ్ళు ఎట్టోగట అక్కడ లోకల్ వాళ్ళు సేవ్ చేశారు, మిగతా వాళ్ళని 3 చంపేశారు. ఓకే, వాళ్ళ ఆయిల్ తీసుకెళ్తున్నారా అని అంటే లేదు, అమెరికా చెప్తున్న ఆయిల్ తీసుకెళ్తున్నారు అంటారు, ఆయిల్ ట్యాంకర్ అంటారు. కాదు, వాళ్ళు మనుషులు 24 మంది మనుషులు ఉన్నారు, దాంట్లో 24 మంది మనుషులు వాళ్ళు ఊరికే సిటిజన్స్, వాళ్ళు ఆయిల్ తీసుకెళ్తలేదని చెప్పేసి మనోళ్ళు అంటారు. ఏదైనా సరే వాళ్ళ మీద అయితే చంపేశారు 3 నరేంద్ర మోడీ గారు రెస్పాండ్ అవ్వాల్సినంత రీతిలో రెస్పాండ్ అవ్వలేదని మనకైతే అర్థమైందని అపోజిషన్ వాళ్ళ యొక్క గోళ. మరి అపోజిషన్ వాళ్ళు చూద్దాం ఏం చేస్తారు. థ్యాంక్ యూ, నమస్కారం.